నమస్తే, నేను మీ రామన్ రాజేష్. ఎంఎస్ లైఫ్ 600+ టీఎంటీ బార్ నుంచి ఉత్తమ్ నిర్మాణ్ ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు చాలా వీడియోలు చేసాము. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బాత్రూంలో మనం బాత్రూమ్ రెగ్యులర్ వాడిన తర్వాత నా లోపల ఉన్న మాయిశ్చర్ వల్ల వచ్చే డ్యామేజెస్ ఏందో ఇవాళ మనం చూద్దాం. చాలా మటుకు మనం బిల్డింగ్లో అబ్జర్వేషన్ చేస్తుంటే, మీకు అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్లో మనం అబ్జర్వేషన్ చేస్తే మీకు కనపడేది ఏంటంటే అవుట్ సైడ్ వాల్స్ అంతా డ్యామ్నెస్ కనబడుతుంది. మీకు అంతా అట్లా పిచ్చులు ఓడిపోతుంటుంది, పెయింట్ ఓడి వస్తుంటుంది. ఇది ఎందుకైతుందో చాలా మందికి తెలియదు. సో మొత్తం టోటల్ వాల్స్ అంటే కింద ఒకవేళ లీకేజ్ అయితే కింద వరకు అవ్వాలి, కానీ మొత్తం వాల్స్ ఎందుకు అవుతుందన్న విషయం చాలా మందికి అర్థమవుతలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం బాత్రూమ్స్లో మనం స్నానం చేసినప్పుడు లేదా వాటర్ ఎక్కువ కన్సూమ్ చేస్తున్నప్పుడు మీకు అంతా హాట్ వాటర్, చాలా మటుకు వింటర్ సీజన్, రైనీ సీజన్లో మీకు హాట్ వాటర్ బాగా వాడుతుంటాం. హాట్ వాటర్ వాడుతున్నప్పుడు మనం స్నానం చేసిన తర్వాత మొత్తం స్వెట్టింగ్ అంటే లోపల ఉన్న హీట్ అంతా ఎవాపరేట్ అయ్యి మొత్తం గోడ కత్తుకుపోతుంది. అంటే మనం ఏమనుకుంటామంటే టైల్స్ వేసాం కాబట్టి మనకు డ్యామేజ్ కాదని మనం అనుకుంటున్నాం, కానీ లోపల ఉన్న మనం వేసిన టైల్స్ ఏంటంటే సెరామిక్ టైల్స్ అనేది వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. వాటర్ని సర్టన్ పీరియడ్ వరకే ప్రొటెక్ట్ చేస్తుంది, తర్వాత అబ్జర్వేషన్ లోపల చేసుకుంటుంది. ఈ వాటర్ మీకు హ్యూమిడిటీ వల్ల మీకు వచ్చే వాటర్ వాళ్ళకు వేపర్ లెక్క అంటుకుంటుంది. సో ఈ వాటర్ ఎంతసేపు డ్రై అవ్వాలి. సో మనం ఏం చేస్తున్నాం, డోర్ ఓపెన్ చేసాం, స్నానం చేసాం, మళ్ళీ వచ్చి డోర్ లాక్ చేసాం. తర్వాత వెంటిలేటర్ దగ్గర చూస్తే చిన్న వెంటిలేటర్ 2x3 లేదా 3x2 చిన్న వెంటిలేటర్ అనేది కూడా పెట్టేస్తాం. అక్కడ కూడా గ్లాసెస్ మీకు ఎయిర్ సర్క్యులేషన్ లేకుండా గ్లాసెస్ పెట్టేస్తాం. ఈ ఎయిర్ లోపలికి వచ్చి మీకు డ్రై అవ్వాలంటే దాదాపు మీకు టోటల్ మాయిశ్చర్, లోపల ఉన్న మాయిశ్చర్ అనేది టోటల్ డ్రై అవ్వాలంటే దాదాపు మీకు ఒక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ టైం పడుతుంది లోపల ఆ ఎయిర్ స్లోగా వచ్చి డ్రై అవ్వడానికి. అయితే ఇక్కడ ఏంటంటే అదే రైనీ సీజన్, వింటర్ సీజన్ అంటే మీకు ఇంకా బయట నుంచి వచ్చే ఎయిర్ కూడా మీకు కూల్గానే ఉంటుంది కాబట్టి డ్రై అవుట్ అవ్వదు. సో కాబట్టి మీకు లోపల ఉన్న ఆ వేపర్ అంతా మీకు వాల్కి అంటుకొని ఆ టైల్స్ త్రూ మాయిశ్చర్ లోపలికి పోయి మీకు వాల్ అంతా డాంపింగ్ అవుతుంది. అంటే లోపల ఉన్న బ్రిక్స్ అనేది వెట్ అవుతుంది. బ్రిక్స్ వెట్ అయిన తర్వాత మీకు మెల్లగా ఏమవుతుందంటే ఆ ప్లాస్టరింగ్ అనేది క్రాక్ ఇస్తుంది, లేకపోతే మొత్తం పెయింట్ ఫస్ట్ ఊసి వస్తుంది, పీల్ అవుట్ అవుతుంది. తర్వాత ప్లాస్టరింగ్ అనేది ఊడి కింద పడుతుంటుంది. సో దీనివల్లనే మేజర్ డిఫెక్ట్ అనేది జరుగుతుంది. ఇది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, మనం హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ పెద్ద విండోస్, అంటే హాల్లో తీసుకుంటే ఫ్రెంచ్ విండో అని చెప్పేసి మొత్తం 10 feet విండోస్, లెండల్ నుంచి ఫుల్ విండోస్ కూడా పెట్టుకుంటున్నాం. కానీ బట్ అక్కడ అంతా మనకు అవసరం లేదు. అంత మీకు అక్కడ మాయిశ్చర్ అనేది లోపల ఉండదు, వాటర్ అనేది వేపర్ అనేది ఉండదు, హ్యూమిడిటీ ఉండదు. సో బాత్రూమ్ అనేది స్మాల్ సైజ్ అంటే లైక్ 4x8 లేకపోతే 5x8 లేకపోతే 5x10 ఇంత సైజెస్ మాక్సిమం మనం అపార్ట్మెంట్స్లో కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్లో మనం వాడుతుంటాం. సో ఇంత చిన్న సైజ్ లోపల మీకు హీట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ హ్యూమిడిటీ ఫామ్ అయింది, ఈ మాయిశ్చర్ వేపర్ అంతా మీకు గోడకు అంటుకోపోయింది. సో దీనికి కంప్లీట్గా మీకు డ్రై అవుట్ అవ్వాలంటే ఎయిర్ సర్క్యులేషన్ కావాలి. టాయిలెట్లో మనం ఏమనుకుంటున్నాం, చిన్న వెంటిలేటర్ పెట్టడం వల్ల మీకు సేఫ్ అనుకుంటున్నాం, పెద్ద విండో పెడితే విజిబిలిటీ బయటకు వెళ్తుందని అనుకుంటున్నాం, కానీ ఏం వెళ్ళదు. మీకు స్నానం చేస్తున్నప్పుడు లోపల బాత్రూమ్ ఏదైతే మనం యూటిలైజ్ చేస్తామో ఆ టైంలో మనకు విండో క్లోజింగ్ చేస్తాం. ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడు విండోను ఓపెన్ చేసేస్తే కంప్లీట్గా మీకు లోపలికి ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది. ఎయిర్ సర్క్యులేట్ అయినప్పుడు వితిన్ 15 to 20 minutes మొత్తం డ్రై అవుట్ అవుతుంది. దీనివల్ల మీకు ఆ మాయిశ్చర్ అనేది మీకు కంప్లీట్గా వాళ్ళకు డాంపింగ్ అవ్వడం అనేది అవాయిడ్ అవుతుంది. దీనివల్ల మీకు బిల్డింగ్ లాంగ్ లాస్టింగ్ వస్తుంది. 50-60 years అయినా కానీ మీకు గోడకు మాయిశ్చర్ ఉండదు. మాయిశ్చర్ లేకపోవడం వల్ల నా లైఫ్ డ్యూరబిలిటీ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఈ మాయిశ్చర్ ఉండడం వల్ల 15 to 20 years కల్లా మీకు కంప్లీట్గా మీకు వాల్ డ్యామేజ్ అయిపోయి పీల్ అవుట్ అయ్యి మొత్తం ప్లాస్టింగ్ అంతా రిమూవ్ అయిపోయి మీకు చాలా ఓల్డ్ బిల్డింగ్ లాగా కనబడిపోతుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం కంప్లీట్లీ టాయిలెట్లో మేజర్గా వెంటిలేషన్ అంతా బాగా ప్రొవైడ్ చేయాలి, అంటే ఎయిర్ సర్క్యులేషన్ బాగా వచ్చేలాగా ప్రొవైడ్ చేయాలి. దీనికి సెక్యూరిటీ కూడా మనకు తెలుసు. మీకు పిన్నెటెడ్ గ్లాస్ కానీ మొత్తం విజిబిలిటీ లేకుండా గ్లాసెస్ పెట్టుకోవచ్చు. దీనివల్ల టాయిలెట్ సేఫే. బట్ టాయిలెట్ కావాల్సింది ఫ్రీ వెంటిలేషన్. దాన్ని ప్రొవైడ్ చేస్తే మనం బిల్డింగ్లో ఇట్లాంటి ప్రాబ్లం అంటే మీకు పెయింట్ పీల్ అవుట్ అవ్వడం, వాల్ డ్యామేజ్ అవ్వడం, వాల్ డాంపింగ్ అవ్వడం, టైల్స్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ జరగవు. ఇందులో మనం కాపాడుకోవాలంటే మంచి ఫ్రీ వెంటిలేషన్ ప్రొవైడ్ చేయండి. మీరు హ్యాపీగా డ్యూరబిలిటీ లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీ వచ్చేలాగా మీ బిల్డింగ్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.